హాయ్ నమస్తే వెల్కమ్ టు ఊహా ఛానల్. హలో, నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు ఊహా ఛానల్లో మటన్ బిర్యానీ తయారు చేస్తున్నాము. ఈరోజు ఊహా ఛానల్లో మా చిన్నత్తయ్య గారు మటన్ బిర్యానీ చేస్తున్నారు. మా చిన్నత్తయ్య గారు మటన్ బిర్యానీ బాగా తయారు చేస్తారు. సో ఈ వీడియోలో మటన్ బిర్యానీ తయారు చేస్తున్నారు. మటన్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా రుచిగా, స్పైసీగా చాలా బాగుంటుంది. మటన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 kg మటన్ కావాలి, పుదీనాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 6 ఉల్లిపాయలు కావాలి, కొత్తిమీర, రుచికి సరిపోయినంత ఉప్పు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, నిమ్మకాయలు, పుదీనా, పచ్చిమిర్చిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. యాలకులు, మిరియాలు, 1 కప్పు పెరుగు, లవంగాయలు, ఇంకా బాస్మతి రైస్ కావాలి. 2 kg బాస్మతి రైస్ ఉడికించడానికి వాటర్ కూడా కావాలి. మటన్ బిర్యానీ తయారు చేసే విధానము ఇప్పుడు చూద్దాము. ముందుగా బాస్మతి రైస్ని ప్యాకెట్ కట్ చేసి 2 kg బాస్మతి రైస్ని ఒక బేషన్లో వేసుకున్న తర్వాత దానిలో వాటర్ వేసి చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పక్కన 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఫస్ట్ కేజీ మటన్ తీసుకున్నాము, ఒక బౌల్లో పెట్టుకున్నాము. వేసుకున్న తర్వాత దానిలో పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు పసుపు వేశారు. వేసిన తర్వాత ఏం చేయాలంటే మటన్లో ఉప్పు వేసుకోవాలి. 5 స్పూన్లు ఉప్పు వేశారు. చూడండి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దానిలో కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కారం వేసుకోవాలి. 3 స్పూన్లు కారం వేసుకున్నాము. కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీనిలో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా మొత్తం మిక్సీ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసాము. ఆ పేస్ట్ని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. చూడండి, మటన్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్ లాగా వేసుకుని బాగా కలుపుకుంటే తర్వాత ఏం చేయాలంటే 1 కప్పు పెరుగు తీసుకుని దానిలో వేసుకుని, పెరుగు వేసుకుంటాం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. వీడియోలో చూస్తున్నారు కదా, మ్యాగ్నేట్ చేయడానికి కప్పు పెరుగంతా వేస్తున్నారు అత్తయ్య. దానిలోకి కప్పు పెరుగంతా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకుని నిమ్మకాయని దానిలో పిండుకోవాలి. చూడండి, నిమ్మకాయ పిండుతున్నారు. ఇప్పుడు చూడండి, మధ్యలో ఊహ కూడా వచ్చింది. ఊహ కూడా ఇంట్రెస్ట్గా బిర్యానీ చేస్తుంటే ఊహ మ్యాజిక్ లాగా చేస్తుంది. పెరుగు వేసుకున్న తర్వాత 2 నిమ్మకాయలని కట్ చేసాము. కట్ చేసిన నిమ్మకాయలని అత్తయ్య నిమ్మకాయని చక్కగా చేత్తోనే పిండేస్తున్నారు. చూడండి, ఈ విధంగా కలుపుతున్నారు. రెండు నిమ్మకాయలని పిండుకుని తర్వాత మటన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి మసాజ్ లాగా చేసుకుంటే మటన్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. స్పైసీగా టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. చూడండి, ఈ వీడియోలో మటన్ బిర్యానీకి ఈ విధంగా మటన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటన్కి మసాలాలు అంతా బాగా పడుతుంది. స్టవ్ వెలిగించి ఒక దబరా పెట్టుకోవాలి. దబరా పెట్టుకున్న తర్వాత దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలో బిర్యానీ మసాలా వేయాలి. యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేశారు. వేసిన తర్వాత షాజీరా వేశారు. షాజీరా కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి. బిర్యానీ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత
6 ఉల్లిపాయలు తీసుకున్నాము. ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని బిర్యానీ మసాలా ఫ్రై చేసే దానిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో మెయిన్గా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ లాగా వస్తుంది. ఉల్లిపాయలు వేసిన తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో ఘాటులాగా పెట్టుకుని అంటే మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అంతా బాగా ఫ్రై చేస్తున్నాము. ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత దానిలో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి. దానిలో 4 స్పూన్లు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు కారం అనేది ఎప్పుడు రుచికి తగినంత ఉప్పు కారం వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. కూరలో అయినా బిర్యానీలో అయినా దేనిలో అయినా సరే. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మటన్ని కలుపుకుని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని తీసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు మటన్ని ఫ్రై చేసాం కదా, ఫ్రై చేసిన దానిలో మటన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం వేసిన తర్వాత చూడండి ఈ విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని వీడియోలో కనిపిస్తుంది కదా, అత్తయ్య బాగా కలుపుతున్నారు. మటన్ అలా కలుపుతాం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం గ్రేవీ ఉంటే ఆ గ్రేవీ కూడా దానిలో వేస్తున్నారు. ఆ గ్రేవీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాస్మతి రైస్ ఉంది కదా, ఇది చూడండి బాస్మతి రైస్ తీసుకున్నాము. 2 kgs బాస్మతి రైస్. ఇవి 2 kgs బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు మటన్ని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవటం వల్ల మెత్తగా ముక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. దబడా పైన ఒక మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత 20 నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ తీసేసి చూడండి బబుల్స్ లాగా వస్తున్నాయి. బబుల్స్ లాగా వచ్చిన తర్వాత తీసుకుని బాస్మతి రైస్ వేసుకోవాలి. దానిలో 2 kgs రైస్ తీసుకున్నా కదా, 2 kgs సరిపడా వాటర్ వేసుకోవాలి. చూడండి చెక్ చేస్తున్నారు అత్తయ్య మటన్ ఫ్రై బాగా అయిందో లేదో. చూడండి వీడియోలో బాగా కలుపుతున్నారు ఇలా. ఎందుకంటే కింద కొంచెం ఏమీ మాడకుండా అడుగంటకుండా ఉండటం కోసం ఈ విధంగా కలుపుతున్నారు. కలుపుకున్న తర్వాత దానిలో తగినంత వాటర్ వేసుకోవాలి. మటన్ బిర్యానీకి 2 kg రైస్ తీసుకున్నాము. 2 kg రైస్కి తగినంత వాటర్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ వేస్తున్నారు. 4 లీటర్ వాటర్ వేయాలి. 4 లీటర్ వాటర్ వేసిన తర్వాత బిర్యానీకి కుక్ చేసుకోవటానికి దానిలో మూత పెట్టి దాని ఎసరు బాగా కాగేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టాను చూడండి. మూత పెట్టిన తర్వాత కొంచెం ఫుల్లో పెట్టుకుని స్టవ్ని ఎసరు బాగా కాగేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే బాస్మతి రైస్ని తీసుకుని వాటర్ లేకుండా తీసుకున్నాము. వాటర్ లేకుండా తీసుకున్న రైస్ని దానిలో వేసుకోవాలి. దానిలో వేసుకున్న తర్వాత
బాగా ఉడకనివ్వాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపిస్తున్న విధంగా రైస్ వేసుకుని దబడా మీద మూత పెట్టుకోవాలి. చూడండి, లైట్గా రైస్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నారు. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత దానిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత దాని మీద ఒక మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. బిర్యానీ దబరా పైన ఒక చిన్న బిందె పెట్టాము, దానిలో వాటర్ వేసి ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ. చూడండి, మూత తీసి కింద నుంచి మటన్ని తీస్తున్నారు. చూడండి పీసెస్ కూడా కనిపిస్తున్నాయి కదా, మటన్ పీసెస్. మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూశారు కదా వీడియోలో ఎలా తయారు చేయాలో. బిర్యానీ ఈ విధంగా తయారు చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, బిర్యానీ రెడీ. టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా అత్తయ్య బిర్యానీ చేసిన మటన్ బిర్యానీకి కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, నిమ్మకాయ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మటన్ బిర్యానీ మాత్రం. ఊహా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఊహా ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.